Hi guys, welcome back to our channel. So good news for Prabhas and fans. So ఈ ముహూర్తాన అయితే రిలీజ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి అందరు హీరోల ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఓల్డ్ సినిమాలని అయితే వాళ్ళ హీరోల సినిమాని రిలీజ్ చేస్తున్నారు. వాటిని అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సినిమాకి ఏదైనా స్పెషల్ ఇయర్ కంప్లీట్ అవ్వడం వల్ల కానీ లేకుంటే వాళ్ళ హీరోల బర్త్డే రోజున కానీ సో ఇలా వాళ్ళ బర్త్డే రోజున స్పెషల్ డేస్ రోజున ఇలా సినిమాని రిలీజ్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా మనకు లాస్ట్ రీసెంట్ సెలబ్రేషన్ గబ్బర్ సింగ్ 4K రిలీజ్ చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ సినిమాని. అండ్ ఇప్పుడు మనకు అక్టోబర్ 23కి ప్రభాస్ అన్న బర్త్డే అయితే ఉంది. సో ఆ రోజునైతే ఈశ్వర్ సినిమా ఫస్ట్ కన్ఫర్మ్ చేశారు. అండ్ దాంతోపాటు డార్లింగ్ సినిమా కూడా వస్తుందన్నారు. సో నార్మల్ సినిమాలతోటే రికార్డులు క్రియేట్ చేస్తున్నారు మన డార్లింగ్స్. అండ్ ఇలాంటిది ఇప్పుడు ద క్లాసిక్ సినిమా డార్లింగ్ సినిమా వస్తుంది అంటున్నారు. అండ్ ద ఫస్ట్ సినిమా ప్రభాస్ అన్న యాక్ట్ చేసిన ఈశ్వర్ సినిమా కూడా వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ వరకు ఈ రెండు సినిమాలు వస్తున్నాయి అనేది మనకు తెలిసిన అప్డేట్. బట్ తెలియని అప్డేట్ ఇప్పుడు రీసెంట్లీ తెలిసిన అప్డేట్ ఏంటంటే బెంగళూరులో సలార్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మనకి ప్రభాస్ అన్న బర్త్డే సందర్భంగా. అండ్ ఆల్మోస్ట్ డార్లింగ్ అయితే కన్ఫర్మ్ ఉంది, ఈశ్వర్ డార్లింగ్. దీంతో పాటు సలార్ కూడా వస్తుందనేసి అయితే అంటున్నారు. వాళ్ళతో పాటు మన దగ్గర కూడా సలార్ గనక వస్తే ఆల్రెడీ మనకు ప్రభాస్ అన్న అందులో మాస్ ఊచకొత్త ఏ సీన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయనేది అన్నీ తెలిసింది. కాబట్టి ఆ సీన్ కంటే ముందే లేదా ఆ సీన్స్ వచ్చేటప్పుడు ఆ హై ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిపోతుంది. అండ్ యాక్చువల్ రిలీజ్ కంటే కూడా రిలీజ్కి ఇంకా మరింత గ్రాండ్గా అయితే చేస్తారు ఒకవేళ సలార్ గనక వస్తే అనేది మనకి ఈజీగా అయితే తెలిసిపోతుంది. సో ఇప్పటికైతే మనకు డార్లింగ్ అండ్ ఈశ్వర్ రాబోతున్నాయి. వాటితో పాటు సలార్ వస్తే ఇంకా మా సూచకోత అయితే చూపిస్తారు. అండ్ సంధ్యా థియేటర్ మొత్తం అక్కడ ఆర్టీసీ మొత్తం అయితే బ్లాక్ అవ్వడం, ఆ సెలబ్రేషన్స్లో మొత్తం ప్రభాస్ మేనేజ్ సలార్ మేనేజ్ జరగడం అనేది ఖచ్చితంగా ఖాయం అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి డార్లింగ్, ఈశ్వర, సలారా ఈ మూడిట్లో ఏది రావాలనుకుంటున్నారు? సో లేదా ప్రభాస్ అన్నలో ఈ ఫిలిమ్స్ కాకుండా వేరే ఫిలిమ్స్ మీరు కోరుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, పర్సనల్లీ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మిర్చి సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుందనేసి. ఎందుకంటే ప్రభాస్ అన్న కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నాడు దాంట్లో. సో కంప్లీట్లీ వింటేజ్ ప్రభాస్ అన్నని చూస్తాం మనం మిర్చి సినిమాలో. మాస్ కానీ, క్లాస్ కానీ, లవర్ బాయ్ రోల్ కానీ, ఫ్యామిలీ మ్యాన్ కానీ, ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో ప్రభాస్ అన్న ద పర్ఫెక్ట్ లుక్లో కనిపిస్తారు మనకు మిర్చి సినిమాలో. ఆల్మోస్ట్ డార్లింగ్లో కూడా అలాగే వింటేజ్ లుక్లో ఉంటాడు. బట్ ప్యూర్లీ దాంట్లో మనకు లవర్ బాయ్ రోల్లో కనిపిస్తాడు డార్లింగ్లో. బట్ మిర్చి మూవీలో అలా కాదు, మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్ వింటేజ్ ప్రభాస్ లాగా అయితే ఉంటాడు. అండ్ అదే సినిమా మనకు మిర్చి సినిమానే లాస్ట్ ప్రభాస్ ఉన్న వింటేజ్ లుక్ వరకు ఆగిపోయింది. దాని తర్వాత పాన్ ఇండియా సినిమాలు, పెద్ద సినిమాలు రావడం, సో దానివల్ల మొత్తం అది ఆ స్టోరీని డిమాండ్ని బట్టి మొత్తం వేరే అంటే చాలా పెద్ద హైకి వెళ్ళిపోయిండు ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషన్ కానీ ఆ లుక్స్ కానీ. సో మిర్చి సినిమా రిలీజ్ చేస్తే బాగుండేది. బట్ ఇప్పటికైతే డార్లింగ్ అండ్ ఈశ్వర్ రాబోతుంది. అండ్ బెంగళూరులో అన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయంట. అది సార్ట్అవుట్ అయితే మనకు అదే సలార్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది బెంగళూరులో. బట్ మన దగ్గర చేస్తారా లేదనేది తెలీదు. బట్ బెంగళూరులో అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ మన దగ్గర కూడా సలార్ గనక రిలీజ్ అయితే మాత్రం నిజంగా లాస్ట్ టైం మనకి బిల్లా ద పర్ఫెక్ట్ సింక్ అండ్ ద మోస్ట్ హైయెడ్ సింక్ అనేది ఉంది మనకి రిలీజ్లో. దాన్ని కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తాం. అండ్ ఎందుకంటే సలార్ సినిమా ఎటువంటిదో మనందరికీ తెలిసిందే. అండ్ ప్రభాస్ అన్న అండ్ ఫ్యాన్స్కి ప్రభాస్ అన్నకి చాలా ఎమోషనల్ అండ్ టచ్ అయిన సినిమా అది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత వచ్చిన ఫస్ట్ పెద్ద రికార్డ్ హిట్ అది మనకు. కాబట్టి సలార్ ఒకవేళ మన దగ్గర వస్తే మాత్రం సంధ్య అండ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో మొత్తం జాతర అయితే నిండిపోతుంది గైస్. సో ఈ సలార్ కానీ, డార్లింగ్ కానీ, ఈశ్వర్ కానీ ఈ మూడిట్లో ఏ సినిమా రావాలని మీరు కోరుకుంటున్నారు? అండ్ అవి కాకుండా ఏ సినిమాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.